హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై టిప్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నాకు కమెంట్లో చెప్పండి. నేను చాలా 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 బాగున్నాను. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా బర్త్డే వ్లాగ్ అన్నమాట. బర్త్డేకి ముందు బర్త్డే రోజు 2 రోజుల వ్లాగ్ కలిపి ఉందన్నమాట దీంట్లో. సో November 1st నా బర్త్డే చాలా మంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదేమంటే రెడీ అవుతూ ఉన్నాము. సో ఈరోజు మార్నింగే మేము వచ్చాము. మార్నింగే మేము 31st రోజు మార్నింగ్ ఇల్లంతకుంట నుంచి ఇక్కడికి వచ్చాము, హైదరాబాద్కి వచ్చాము. ఇల్లంతా సర్దేసుకుని అంత దాదాపుగా అయిపోయింది. సో తర్వాత ఏమంటే ఇప్పుడు ఈవినింగ్ బయటికి వెళ్తా ఉన్నాము. సో నేను టైలర్ గారి అడ్రస్కి మీషో నుంచి కొన్ని టాప్స్ ఆర్డర్ ఇచ్చాను, జీన్స్ పైన వేసుకునేవి. సో ఆ టాప్స్ వచ్చాయి. ఈవినింగ్ శేఖర్ వెళ్ళి తీసుకొచ్చారనమాట. బ్యూటిఫుల్ టాప్ అండి, చాలా బాగున్నాయి. మీషోలో మీకు ఇట్లాంటి టాప్స్ జీన్స్ ప్యాంట్ పైన వేసుకునేవి. సో చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? సో ఇది వచ్చేసి ఇది ఫస్ట్ టైం ట్రై చేయడం. ఇది అప్పుడే అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అయిపోయింది. పోంచోస్ సంథింగ్ ఏదో అంటారండి దీన్ని, కానీ చాలా చాలా అంటే చాలా మెత్తగా ఉండింది. లైక్ డ్రెస్ పైన షాల్ అలాగా స్వెటర్ కాకుండా ఇది వేసుకోవచ్చు. సో దట్ టైప్ ఇది నాకైతే బాగా నచ్చింది. ఇది మేబీ ఇప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయి ఉంటుంది. మీకు లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా. ఒకవేళ కొనాలనుకుంటే మీరు కొనేసేయండి. సో రెడ్ టాప్ని నేను వేసేసుకున్నాను. 400+ అనుకుంటాను దీని ప్రైస్. కోడ్ ఇస్తాను నేను. సో ఇక్కడ నేను రెడీ అయిపోతా ఉన్నాను, డ్రెస్ వేసుకొని. ఈరోజు బర్త్డే పార్టీ అన్నమాట, బయటికి వెళ్తా ఉన్నాము. సో నాకెందుకో కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది, 1 డే ఓపిక కూడా లేదు. సో శేఖర్ ఏమనంటే, సో నీ బర్త్డే కదా, అన్నీ ఫస్ట్ టైం వచ్చాడు కదా, సో బయటికి వెళ్ళి కావాలంటే బయటికి వెళ్ళి డిన్నర్ చేద్దామని చెప్పేసి అనేసరికి ఓకే అని చెప్పాను అనమాట. సో ఇది మొత్తం నా అవుట్ఫిట్, లైక్ రెడ్ టాప్, ఆ తర్వాత ఈ జీన్స్ ఇక్కడ కొన్నది కాదు, ఇది ఎవరో వెబ్సైట్ వాళ్ళు పంపించారు, చైనా అనుకుంటాను, ఎక్కడి నుంచో తెలీదు. సో అప్పుడు పంపించారు అన్నమాట. ఇప్పుడు కాదు, 3 years బ్యాక్ పంపించారు. సో ఇది నేను వేసేసుకున్నాను. చాలా మెత్తగా అనిపిస్తుంది. బెస్ట్ అండి. వింటర్లో చాలా బాగా పనికొస్తుంది. నాకైతే బాగా నచ్చింది. శేఖర్కి మా అన్నయ్యకి నచ్చలేదు, కానీ నాకు మాత్రం బాగా నచ్చింది. సో తర్వాత ఏమంటే ఇంతకు ముందే హెడ్ బాత్ చేశాను. సో కొంచెం మెస్సీ లుక్ కావాలంటే జుట్టును దూసుకుంటే రాదు. సో నేను అలాగే జుట్టును ముడేసుకుంటాను. సో ఇప్పుడు నేను అవుట్ సైడ్ వెళ్ళడానికి రెడీ అయిపోయాను. సో ఇది మీకు నచ్చిందా? కంపల్సరీ నచ్చుతుంది అనుకున్నాను. సో తర్వాత ఇది నా డ్రెస్. తర్వాత నేను తీసేసాను, ఎందుకంటే వెళ్ళేది ఊబర్లోనే కదా, బండి పైన వెళ్ళట్లేదు, ఊబర్లో వెళ్తున్నాం కాబట్టి నేను అది తీసేసాను. ఏదో మీకు చూపించాలని చెప్పి వేసుకున్నాను. బాగా అనిపించింది, చాలా అంటే చాలా బాగుంది అది. సో ఇది నా డ్రెస్. నాకు ఈ టాప్ కూడా బాగా నచ్చింది. ఎందుకో నాకు రెడ్ కలర్, నాకు అన్ని కలర్స్ ఇష్టమే, కానీ ఇలాంటి టాప్స్ ఇష్టం నాకు. జీన్స్ పైన షార్ట్ టాప్స్ కంటే ఇలా కొంచెం లెంత్ ఉన్న టాప్స్ బాగా ఇష్టం, మంచిగా అనిపిస్తాయి నాకు అట్లా. సో ఇది నేను ఇక్కడ శేఖర్ తేజుని రెడీ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ నన్ను నేను చూపించుకుంటా ఉన్నాను. సో తేజు బయటికి వెళ్ళేటప్పుడు వాడికి స్వెటర్ వేశాను, ఎందుకంటే చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో వాడు పౌడర్ వేసుకుంటా ఉన్నాడు, వాళ్ళ డాడీ వాడికి నూనె పెడతా ఉన్నాడు. చాలా అల్లరి తయారైండు తేజు, కానీ ఫుల్ టైం పాస్ అయ్యింది. వాడు ఒక్క నిమిషం లేకుంటే నాకు బోర్ కొడుతుంది. సో తర్వాత ఊబర్ బుక్ చేసుకుంటూ కూర్చున్నాము. మా అన్న ఇంతసేపు కిందికి చూసిండు. నేను ఏం చేస్తున్నా చూసి, ఏం చేస్తున్నావు అంటా ఉన్నాడు. నువ్వే కిందికి చూసినావు కదా అని చెప్తా ఉన్నాను. సో నేను మ్యాచింగ్ మాస్క్ పెట్టేసుకున్నాను. సో అందరం రెడీ అయిపోయామండి. తేజు మాస్క్, నా మాస్క్ మ్యాచింగ్ అన్నమాట. సో వాడు నేను ఇట్లా వేస్తే వాడు అట్లా వేస్తాడు. శేఖర్ ఏంటి వీళ్ళు ఇట్లా వేస్తున్నారని చెప్పేసి తను చూస్తూ ఉన్నాడు. సో టైం మాత్రం 7:30 అవుతుంది, కానీ ఎంత నైట్ అయినట్టు అనిపిస్తుంది చూడండి. మొత్తం మనకి లేట్ నైట్ అయినట్టుగా ఉంది, ఎందుకంటే చలికాలంగా తొందర చీకటి పడుతుంది. ఇక్కడ శేఖర్ వచ్చేసి ఊబర్ బుక్ చేస్తూ ఉన్నాడు. మా అన్న వచ్చేసి అసలు ఊబర్ ఏరియాలో అవైలబుల్ ఉందా లేదా అని చూస్తూ ఉన్నారన్నమాట. సో మీకు గుర్తుందా, నేను ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేను మేతి పెట్టానని చెప్పాను కదా. సో ఈ సండే నుంచి మా గార్డెనింగ్ ఆల్మోస్ట్ స్టార్ట్ చేసేస్తామండి. సో ఇక్కడ ఏమైందంటే
ఆ చెట్లు మొలిచాయండి. ఏదైతే మేతి ఉందో ఆ మేతి బాగా గ్రో అయింది. వాటర్ పోస్తే ఇంకా బాగా గ్రో అయ్యేదేమో కానీ వాటర్ లేదు కదా, మేము లేము కదా ఇన్ని రోజులు, ఈ రోజే వచ్చాం. సో వాటర్ లేకపోవడం వల్ల కొంచెం కొంచెం గ్రో అయింది. ధనియాలు చాలా లేట్గా వచ్చాయి. ధనియాలు తొందరగా వస్తాయి నేను అనుకున్నాను, కానీ మేతి చాలా తొందరగా వచ్చింది. ధనియాలు మాత్రం లేట్గా వచ్చాయి. సో ఇది ఇంకో 2 daysలో దీంట్లో నేను మట్టి పోపిస్తాను, కొంచెం తవ్వించి. సో మా గార్డెన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది ఇలా చాలా మంది టెర్రస్ గార్డెన్ చేయండి అక్క అంటున్నారు. టెర్రస్ గార్డెన్ చేయాలంటే ముందు మన ఇల్లు ప్రాపర్గా ఉండాలి. సో లైక్ మేము ఇంకా పైన ఒక ఫ్లోర్ లేపాలి, ఇంకో 4-5 yearsలో థాట్లో ఉన్నాం కాబట్టి టెర్రస్ గార్డెన్ చేసి నేను కూరగాయలు హల్కటి మొక్కలు పెడతాను. మళ్ళీ వాటిని కింది తీసుకొచ్చేలాగా ఉండేలాగా పెడతాను. ఎందుకంటే మళ్ళీ పైన వర్క్ స్టార్ట్ అయినప్పుడు గార్డెన్ అంతా అయిపోతుంది కదా. సో అందుకని చెప్పేసి జస్ట్ కూరగాయల మొక్కలు కింద వచ్చేసి పూల చెట్లు పెంచుకుందామని ఒక ఆలోచన నాకు ఉండింది. కానీ ఈ మధ్య నాకు చాలా ఇంట్రెస్ట్ పెరిగింది గార్డెనింగ్ పైన. సో నేను కొందరు గార్డెన్ ఛానల్ వాళ్ళని కూడా ఫాలో అవుతా ఉన్నాను, చాలా బాగా చెప్తారు వాళ్ళు. సో తర్వాత ఏంటంటే ఊబర్ వచ్చాక స్టార్ట్ అయిపోయాము. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మెహఫిల్కి వెళ్తున్నాము. ఐ థింక్ మెల్లగా ఒక 1 year నియర్లీ అవుతుంది మేము మెహఫిల్కి వెళ్ళాక. సో చాలా రోజుల తర్వాత ఇప్పుడు వెళ్తా ఉన్నాము. అది కూడా అనుకోకుండా బర్త్డే సెలబ్రేషన్ కోసం వెళ్తా ఉన్నాం అన్నమాట. సో ఇది బర్త్డే సెలబ్రేషన్ అంటే కేక్ కటింగ్ వగేరాలు ఏం లేవన్నమాట. జస్ట్ లంచ్ డిన్నర్ చేసి వచ్చేస్తాము. తేజుకి ఏంటంటే ఈవినింగ్ డే అంతా వాడు పడుకోడు కదా. సో ఈవినింగ్ టైం పడుకుంటే అంటే నిద్రపోతున్న భయంతో వాడిని ఊకే లేపాము. నాకు ఇక్కడ బిర్యానీ చాలా ఇష్టం. లూజ్ ప్రాన్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయండి మేఫీలో, నాకు ఇష్టం అండి. సో లైక్ నేను వేరే దగ్గర ట్రై చేశాను కానీ అంత అనిపించలేదు నాకు. మేఫీలో మాత్రం సూపర్గా అనిపించింది. సో ఇది చలో పైకి వెళ్దాము ఫ్యామిలీ సెక్షన్లోకి. చాలా చేంజ్ అయిపోయింది. ఇంతకుముందు వాళ్ళు రిసెప్షనిస్టులు చీరలు కట్టుకొని భలే ఉండేవాళ్ళు, ఇప్పుడు డ్రెస్సింగ్కి చేంజ్ అయిపోయారు. డిగ్నిటీ ఇంకా పెరిగిపోయింది, కొన్ని థింగ్స్ పెరిగిపోయాయి. వాళ్ళు వచ్చాక మనల్ని రిసీవ్ చేసుకొని సీట్ చూపించి కూర్చోబెడుతున్నారు, ఏం కావాలి అడుగుతున్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. సో నేను మధ్యలో గ్యాప్ ఎందుకు ఇస్తున్నాను, నాకు ఎవ్రీ టైం కొంచెం కాఫ్ వస్తుంది, అందుకే గ్యాప్ ఇస్తా ఉన్నాను. నేను మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించాను, నెగిటివ్ వచ్చింది. ఎందుకంటే నాకు అట్లా అనిపించింది కానీ నెగిటివ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చి వెళ్ళాక ఇది కామన్గా ఉండే థింగ్ అంట. నాకు తెలిసిన డాక్టర్ అంటే మన సబ్స్క్రైబర్ అన్నమాట, సో సింధు గారు. సో తను చెప్పారన్నమాట, నేను మాట్లాడాను నేను. సో తర్వాత ఏమంటే ఇక్కడ కూర్చున్నాము ఇంచక్క. సీట్ పర్ఫెక్ట్గా దొరికిందండి మాకు, చాలా బాగుంది. అటు వెనకాల మనకి సో మాకు చెప్తా ఉండింది మెనూ చేంజ్ అయిపోయింది, జస్ట్ ఒక కార్డ్ లాగా ఇచ్చారు, అక్కడ బాత్రూమ్ ఏమైనా కావాలంటే వాడుకోండి అని చెప్పారు. ఆ తర్వాత అటు అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది కదా, శేఖర్ ఫుల్లీ హ్యాపీ అయిపోయాడు. ఎందుకంటే ఇక్కడ నుంచి అవుట్ సైడ్ వ్యూ కనిపిస్తుంది. చాలాసార్లు ఈ సీట్ కోసం మేము చూసే వాళ్ళం, ఎప్పుడు దొరకపోయేది, ఇవాళ మాత్రం కరెక్ట్గా దొరికింది, మంచిగా కూర్చోని చెప్తున్నారు. మా అన్న ఏంటంటే వెజ్లో ఏం ఆర్డర్ ఇద్దామా అని చెప్పి చూస్తూ ఉన్నారు స్టార్టర్స్కి. సో ఇక్కడ మేమేంటంటే మా అన్నయ్య కోసం ఇది ఆర్డర్ చేసాము, ఏమంటే చిల్లీ పన్నీర్ ఆర్డర్ చేసాము. తేజుకి ప్రాన్ ఇష్టం, సో నాకు తేజుకి లూజ్ ప్రాన్, శేఖర్ ఏమన్నాడంటే గ్రిల్ చికెన్ అన్నాడు. సో లూజ్ ప్రాన్స్ గ్రిల్ చికెన్ మేము ముగ్గురం తినేస్తామని చెప్పేసి అట్లా ఓకే అన్నాము. మా అన్నయ్య ఏమంటే చికెన్ ప్రాపర్గా తిన్నాడు, తనకి ఎక్కువ నచ్చదు. సో మేము ఉన్నప్పుడు మా బలవంతం వల్ల 2 ముక్కలు తినే ఛాన్సెస్ ఉందని చెప్పి నేను అనుకున్నాను. సో గ్రిల్ చికెన్ కొంచెం తినేసి మళ్ళీ నాకే ఇచ్చేసాడండి. సో మా అన్నయ్య తిన్న కర్రీలో గ్రేవీ తింటాడు, బిర్యానీ తింటే రైస్ తింటాడు, ముక్కలు తిన్నాడు. సో తనకి నచ్చదు అట్లా తింటాడు అన్నమాట, ఒకరికి ఒక్క ఇష్టం ఉంటుంది కదా. సో ఇది తేజు గాడేమో వాడి మెను వాడు చెప్తాడట, వాడేమో చికెన్ 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 అంతే, వాడు చికెన్ చెప్తా ఉంటాడు. తినడండి చికెన్, కానీ ఊరికే ఆమ్ చికెన్ అంటే కూర అన్నమాట. చికెన్ ఈ చట్నీని కూడా చికెన్ అంటాడు. సో అట్లా వాడికి అలవాటు అయిపోయిందన్నమాట. సో ఇక్కడ ఏమంటే మెను చూస్తూ ఉన్నాను. సో మెనూలో ఇట్లా లైన్గా రాసి పెట్టాను, కానీ బొమ్మలు ఉంటే బాగుంటాయి కదా, చికెన్ పక్కన ఫిష్ పక్కన ఇవన్నీ ఉంటే మంచిగా అనిపిస్తాయి. సో తేజ్ అట్లాంటప్పుడు బాగా సెలెక్ట్ చేసుకుంటాడు. దాని వాటర్ తీసుకున్నాము. ఈ వాటర్ బాటిల్ 50 రూపాయలు అంట, చాలా టూ మచ్ కాస్ట్ అనిపించింది. నేను చిన్న బ్యాగ్ తెచ్చాను, లేకపోతే నేను ఎప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు 2 బాటిల్ తీసుకెళ్తా ఉంటాను. నిజమేనండి, ఇంత బిల్ చేస్తాం 50 రూపాయలు కానీ చస్తురా అని శేఖర్ అంటాడు, కానీ
సేవ్ చేసినట్టే కదా ఒక రకంగా, ఆడవాళ్ళం అట్లానే ఉంటాం కదా. సో ఇదన్నమాట. దాన్ని ఇక్కడ ఒక సెల్ఫీ మా మనం గ్రూప్లో పెట్టడం కోసం. అలాగే వెనకాల నుంచి ట్రైన్ వెళ్తుంది, బాగా అనిపిస్తూ ఉంటుంది. ఆనియన్స్ ఎవ్వరు ఇవ్వట్లేదు, క్యూకుంబర్ ఇస్తూ ఉన్నారు. మా అన్నయ్య అడిగిండు కొంచెం ఆనియన్ ఇవ్వండి అంటే కూడా ఆనియన్ లేదు సార్ అని చెప్పారు డైరెక్ట్గా. సో కుకుంబర్ ఇచ్చారు. ఆ కుకుంబర్ మేము మా ఫుడ్ రాకముందే తినేసాము. దట్టు ఇంతకుముందు స్టీల్ ప్లేట్స్ వచ్చేవి, ఇప్పుడు ప్లేట్స్ కూడా చేంజ్ చేసేసారు. ఇలాంటి ప్లేట్స్ వస్తున్నాయి, స్టీల్ అంటే లేకపోతే బొక్క ప్లేట్స్ అవి ఉంటాయి కదా, అవి వచ్చేవి. సో ఈ కాఫ్ వల్ల, ఈ వీక్నెస్ వల్లే నేను వీడియోకి ఎడిటింగ్ లేట్ నైట్ చేయలేకపోతున్నాను. లేట్ నైట్ నాకు కాఫ్ ఎక్కువ అయిపోతూ ఉంది. సిరప్ తీసుకుంటా ఉన్నాను కానీ కాఫ్ తగ్గట్లేదు. అందుకని చెప్పేసి నా వీడియో ప్రాపర్గా రావట్లేదు. నేను అందుకే వీడియో సరిగ్గా టైంకి కూడా పెట్టలేకపోతున్నాను. మాట్లాడుతుంటే 10 సార్లు మధ్యలో కాఫ్ వచ్చేస్తూ ఉంది. మీకు డిస్టర్బెన్స్ ఎందుకు అని మ్యాక్సిమం కాఫ్ అంతా లేని వీడియో పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నాను. కానీ నాన్ స్టాప్గా మాట్లాడుతూ 2-3 సార్లు మధ్యలో వస్తూనే ఉండింది, ఏమనుకోవద్దు. సో తర్వాత ఇక్కడ గ్రిల్ చికెన్. తేజు తినలేదండి, కారం అయింది వాడికి. వాడు బిర్యానీ తిన్నాడు, ప్రాన్ తిన్నాడు. ఇక్కడ లూజ్ ప్రాన్స్ బాగుంటాయండి, ట్రై చేయండి ఒకసారి. సో తేజు చికెన్ తిన్నాక ఏం చేస్తాడంటే నవ్వులి ఆ పిప్ప అంతా మళ్ళీ పడేస్తాడు, తినేయడు. అదే వచ్చిన బాధ. నేను ఇక్కడ మా అన్నయ్య నేను తింటా ఉన్నా. మా అన్నయ్యది చిల్లీ పనీర్ చాలా టేస్టీగా ఉంది. సో చిల్లీ పనీర్ నేను ఇంట్లో ట్రై చేశాను. బయట దొరికినంత టేస్టీగా అవ్వలేదండి, ఎందుకో తెలీదు. సో బయట దొరికినంత టేస్టీగా ఎందుకు అవ్వలేదు, వాళ్ళు ఏమైనా ఇంగ్రీడియంట్స్ వాడతారు లేదా మనమేమైనా ఎక్కువ తక్కువ చేస్తామో తెలియట్లేదు. సో నా బర్త్డే వ్లాగ్ లేట్గా రావడానికి ఒక కారణం నా కాఫ్ అదే. సో ఇది చిల్లీ పనీర్, మళ్ళీ నోరు ఊరుతుంది, మళ్ళీ తినాలి అనిపిస్తుంది. బయట ఫుడ్ తినడం చాలా వరకు మానేసాం, కానీ ఈరోజు ట్రై చేసాము. ఇక ట్రై చేస్తూనే ఉంటాం అనిపిస్తుంది, కానీ చేయకూడదు. శేఖర్ అలో చేయరు. సో ఇది కోవిడ్ సీజన్లో మేము బయట నుంచి చిప్స్, బైకర్ నుంచి పేస్ట్రీ తీసుకున్నాం, కానీ బయట ఫుడ్ ఎప్పుడు తినలేదు. ఇది ఫస్ట్ టైం. సో ఇది నా బిర్యానీ ప్లేట్. తేజుగాడికి ఏమంటే బిర్యానీ పైన రైస్ ఉంటుంది చూడండి, అది ముందు తేజుకి పెట్టండి అని చెప్పామన్నమాట. సో అట్లయితే వాడికి కారం అవ్వదు. సో ఇది ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న బర్త్డే పార్టీ మాది. తినేసాము, స్వీట్ పాన్ తీసుకున్నాము, ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. ఆ బాటిల్ ఎందుకంటే అన్నయ్య రిటర్న్ వెళ్ళేటప్పుడు అన్నయ్యకి యూజ్ అవుతుంది కదా, సో దాంట్లో వాటర్ పెట్టేయచ్చు అని చెప్పేసి ఆ బాటిల్ తీసుకొచ్చాను అనమాట నేను. సో ఫ్రెండ్స్, ఎలా అనిపించింది? నన్ను మీ అందరూ మళ్ళీ విష్ చేస్తారు నాకు తెలుసు. వన్స్ అగైన్ పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా అనిపిస్తుంది అంతమంది బర్త్డే విష్ చేస్తే. యాక్చువల్లీ నేను కమ్యూనిటీ ట్యాబ్లో నా పిక్ పెట్టుకుంటా అనుకున్నాను, కానీ కుదరలేదు. ఆ రోజు నేను వీక్గా ఉండడం వల్ల నేను ఏమి పనులు చేయలేదు, ఏ పని చేయలేదు. సో ఫైనలీ నిన్న నైట్ ఇది నా బర్త్డే రోజు. చాలా మంది నన్ను విష్ చేశారు. సో నిన్న అన్నయ్య ఫస్ట్ టైం వచ్చాడని చెప్పేసి పార్టీ చేసుకున్నాం అన్నమాట. దాని ఇది నా బర్త్డేకి. ఇది ఇది ఏంటిందన్న? హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. ఇది హ్యాపీ బర్త్డే చూడు, ఇది హ్యాపీ బర్త్డే టు యూ మమ్మీ. సో కేక్ కట్ లేట్ నైట్ చేసాము. కేక్ చిన్న కేక్ తెచ్చాడు శేఖర్. సో తేజు ఏమైందన్నా? సరే వద్దు. తేజు ఏమంటే కేక్ తేగానే కట్ చేసి తిన్నాడు. సో వీడియో ఏం తీయడానికి కుదరలేదు నాకు, దట్టు నాకు హెల్త్ బాగాలేదు. ఈరోజు ఫస్ట్ నా బర్త్డే. ఈరోజు గుడి వగేరే ఏం వెళ్ళలేదు, నీరసంగా అనిపిస్తూ ఉండింది. సో ఇది లైవ్లో మీకోసం చిన్న పీస్ ఉంచాను. లైవ్ ఇట్లా కట్ చేయి. ఇది లైవ్లో కేక్ కట్టింగ్ అన్నమాట. తేజు రాగానే కేక్ తింటాను, వాడికి కట్ చేసి ఇచ్చాను. పిల్లలకంటే ఎక్కువ ఏం లేదు కదా. ఇక చూడు, హ్యాపీ బర్త్డే టు యూ మీరందరూ అంటారు నాకు తెలుసు. సో ఇది కేక్ కట్. సో ఇది మీ అంత పడుతుంది తన్నదు. ఇది మీ అందరికి, ఇది నీకు కొచ్చి నో. నాకు కాఫ్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇది తీస్తాం. ఇది గోల్డ్ అనొచ్చు. డాడీ ఏమంటుంది చూడుకో. ఇది వద్దురా, టిఫిన్ కాదు, వడ్డేది అలా. అది ముక్కుపుల నానా, అది ఎక్కడ పెడదాం? మరి ఇది అమ్మకు పెట్టుకొచ్చి కేక్.
కొచ్చి హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాండ్ వాష్ చేసుకోపో, ఇది తీసి హ్యాండ్ వాష్ చేసుకోపో. సో ఇది మీ ముందు చిన్న సెలబ్రేషన్. నేను నా హెల్త్ సెట్ అయిపోయింది అన్నాను, తర్వాత సడన్గా నాకు కాఫ్ లేవడం, ఎక్కువ నీరసంగా అనిపించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అందుకని చెప్పేసి నేను రెగ్యులర్గా వీడియో పెట్టకపోవడం అనేవి జరుగుతూ ఉన్నాయి. సో మొత్తానికి అయితే మమ్మీ వాళ్ళ ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేశాను, అత్తగారి ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేశాను. ఫైనల్గా మా ఇంటికి వచ్చేసాము. ఇప్పటివరకు ప్రాపర్ వ్లాగ్ ఏదిగో షూట్ చేయలేదు. వచ్చేటప్పుడు అన్నయ్య నేను కలిసి వచ్చాము, నిన్న వచ్చాము. అన్నయ్య నేను బండి పైన వచ్చాను, శేఖర్కి చేత కావట్లేదు అంటే శేఖర్ వచ్చేసి బస్కి వచ్చారనమాట. అన్నయ్య నేను తేజు ముగ్గురం కలిసి వచ్చాం. చాలా రోజుల తర్వాత లాంగ్ రైడ్. యాక్చువల్లీ ఇల్లు తీసుకున్నాక అన్నయ్యని ఎప్పుడు రమ్మనిలే మా ఇంటికి, లాక్డౌన్ స్టార్ట్ అయింది కదా. సో తర్వాత ఫస్ట్ టైం మా అన్నయ్య ఇంటికి రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇల్లు చూసి నాకు కూడా బాగా అనిపించింది. ఇది నా బర్త్డే వ్లాగ్. దాని బర్త్డే కోసం శేఖర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ చూపిస్తాను. ఎస్, ఇది నాకు తెలియకుండా శేఖర్ గారు ఏం తీసుకోలేదు, నేనే చేయించుకున్నాను. కాకపోతే బర్త్డే కోసం నేను ఏదైనా కావాలంటే అడుగురా అంటే నాకు ముక్కుపుల్ల కావాలని చెప్పాను. దట్టు తేజు వాడికి మొల్దారం చేపిస్తా అని చెప్పాను కదా. సో తేజు బంగారం మొల్దార్ ఇది. సో తేజు గారికి 6 తులాల ఇది 6 తులాలండి, ప్యూర్ వెండి మొల్దారం. ఇది నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. తేజుకి వాడు చిన్న ఉన్నప్పుడు మా మమ్మీ తీసుకుంది మొలతాడు, మా అక్క తీసుకోలేదు, మా ఫ్రెండ్ ఒక ఆమె తీసుకుంది. కానీ దానికి పక్క కొంటి ఇట్లా పట్టికి పెట్టుకోవట్టు ఉండేది, అది గుచ్చుకుపోతుందని చెప్పి వాడికి నేను అది ఎప్పుడు వేయలేదు. రీసెంట్గా ఇది ఇల్లంతా కూడా చెప్పాను. మా మమ్మీ వాళ్ళ ఇంటి ఎదురుగా గోల్డ్ స్మిత్స్ ఉంటారు, సో అక్కడ ఆర్డర్ ఇచ్చాను. ఇలా ఉంది. మా లవికి కూడా ఉంది సేమ్. మా లవికి చూస్తే నాకు తేజుకి పెట్టాలి అనిపించింది. ఇది చాలా లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. అప్ టు ఇంకో 10 years వరకు వాడికి వస్తుందంట. యాక్చువల్లీ వచ్చినప్పుడు పెట్టాను కానీ ఏమైందో వాడు తీసేసి పడేశాడు. సో వాడికి కొంచెం నచ్చట్లేదు ఇది. సో ఇది తేజుకి ఆడికి వెళ్తాడు, బాగుంటుందండి. చిన్న కృష్ణులా మంచిగా కనిపిస్తాడు. సో నాకు ఇష్టం అండి పిల్లలకి ఇట్లా వేయడం. చాలామంది నేను మొన్న గోల్డ్ చేయించుకున్నప్పుడు మీరు తేజుకి ఎందుకు చేయించారంటే తేజుకి అవసరం లేదు, వాడు చిన్నోడు, వాడికి ఆల్రెడీ 1 తులం చైన్ ఉంది. అంటే మమ్మీ వాడి 21st వాడి ఈ బర్త్డేకి 3 grams చైన్ సన్నది చేపిస్తే నేను దాన్ని చిత్త కొట్టించి ఇంకా మంచిగా గోల్డ్ వేసేసి నేను గోల్డ్ చేయించుకున్నప్పుడే వాడికి తులం చైన్ చేయించాను. కానీ పిల్లలకి అవసరం లేదండి, రోజులు బాగాలేవు. సో పిల్లలకి వేసి తిప్పే అంత సీన్ అయితే లేదు. సో వాడికి ఉన్నా లేకపోయినా ఒకటే, వాడికి వయసు వచ్చి వాడికి తెలిసిన టైంలో వాడికి వేస్తాము. ఇప్పుడు అవసరం లేదు. మేమందరం తీసుకొని నా కొడుకునే తీసుకోకుండా అసలు ఉండను. వాడికి ఎప్పుడో నేను తాళిబొట్టు చేయించుకున్నప్పుడే నా శాలరీతోటే వాడికి చేయించాను నేను. సో మొత్తానికి అయితే ఇది 6 తులాల వెండి మొలతాడు. బాగుందా? బరువుగా ఉంది. మా అత్తమ్మ ఏంటంటే లవికి 3-4 తులాలు అయింది, అట్లే చేపించు అనింది. కానీ నాకు తేజు లడ్డుగా ఉంటాడు కదా, ఇట్లా అయితే బాగుంటుంది చెప్పేసి నేను కొంచెం లావున్న చెప్పించాను. దట్టు వెండి ఇంకా రాను రేట్ పెరుగుతుంది, ఫ్యూచర్లో వాడికి పనికి వస్తుంది అది, అందుకని చెప్పించాను. ఇది మనం కరిగిస్తే కూడా ఇది బేసిక్ మోడల్ కదా, కరిగిస్తే కూడా మనకి ఎంత పెట్టాము వెండి అంతే వస్తుందట. ఇప్పుడు నా గిఫ్ట్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడే చెప్పాను నేను ముక్కుపుల్ల చేయించుకుంటున్నాను చెప్పేసి. సో అదన్నమాట దీంట్లో ఉండింది. పెట్టుకుంటాను, నాకు వంక ముక్కుపుల్ల చాలా ఇష్టం. అసలు అన్నయ్య వెళ్ళి లెక్క చేసుకొచ్చాడు, మేము డైరెక్ట్గా జీపేలో డబ్బులు పంపించాము. అసలు నేను చూడలా. సో ఇది మీకు బ్యాక్ కెమెరా నుంచి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది నా బర్త్డే గిఫ్ట్. వావ్, బర్త్డేకి గోల్డ్ గిఫ్ట్ ఇచ్చిన హస్బెండ్. సో ఇది యాక్చువల్లీ నేను ఆర్డర్ చేసుకున్నాను సెల్ఫ్గా, నాకు నచ్చింది. శేఖర్ నన్ను అడిగారు నువ్వు డ్రెస్ తీసుకుంటావు ఏం తీసుకున్నావు అంటే నాకు ముక్కు పుడకలు ఫస్ట్ నుంచే చాలా ఎక్కువ ఇష్టం. మమ్మీ వాళ్ళ ఇంట్లో 5-6 ముక్కు పుల్లలు ఉన్నాయండి. సో ఇది నేను చేయించుకున్నాను. లైక్ రెడ్ స్టోర్లో నేను చూసాను కానీ నాకు గ్రీన్ కావాలని గ్రీన్ చేయించాను. ఇట్లా ఉంది. ఎవరికైనా కావాలంటే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పుడెప్పుడో పెళ్లి కాకముందు నాకు ఉండేది. నాకు ముక్కు పుల్లలు అంటే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇది 2 గుర్జలో ఏందో అన్నారండి. మొత్తంగా ఇది 2000 రూపాయలు దీని ప్రైస్. తేజుగాడి మొలతాడు 6000 రూపాయలు, 4000 రూపాయలు అనమాట. మొత్తం కలిపి 6400 బిల్ అయితే 6000 నేను పే చేశాను. సో ఇది నా ముక్కు పుడక. ఎలా ఉంది? నచ్చింది. హబ్బీ ఇచ్చిన బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది. నేను డ్రెస్ వద్దని చెప్పాను, అందుకే ఇది ఇచ్చారు. ఓకే, పెట్టుకొని చూస్తాను ఎట్లా ఉందో. తర్వాత ఏమంటే ఇది మొలతాడు దగ్గర నుంచి డాడీ ఇస్తాడు, డాడీ రూమ్లో ఉన్నాడు. సో ఇది మొలతాడు ఇట్లా ఉంది.
ఈ రకంగా ఉంది దీని డిజైన్ అనేది. ఇది తర్వాత పెట్టారు. ఇది బేసిక్ మోడల్గా చిత్త కొడితే కూడా అంతే వెండి వస్తుంది మనకి. సో ఫ్రెండ్స్, ఇది నాకు నా బర్త్డే వీడియో తీయాలని చాలా ఎక్కువ ఉండేది. ఆర్ఫన్ హౌస్కి వెళ్ళాలని ఉండేది, కానీ ఏ ప్లాన్లు జరగలేవు. నాకు హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్ళకపోవడం బెటర్ అనిపించింది. ఆర్ఫన్ హౌస్కి వెళ్ళాలని డ్రీమ్ నాది. నేను ఆల్రెడీ నా పూణేలో ఉన్నప్పుడు బర్త్డేకి వెళ్ళాను. ఆ తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక 2 years వాళ్ళకి మనీని కూడా డొనేట్ చేశాము. సో ఈ ఇయర్ ఏంటంటే ఇక్కడ ఒక ఆర్ఫన్ హౌస్కి వెళ్ళి విజిట్ చేయొచ్చు. సో చేస్తే ఎవ్రీ మంత్ ఇంత మనీ డొనేట్ చేయొచ్చు అని అనుకున్నాం, కానీ ఇక్కడికి వెళ్ళడానికి కుదరలేదు. నాకు హెల్త్ బాగాలేదని చెప్పాను కదా. సో నేను ఎక్కువ నడవడం, ఎక్కువ ఏది చేసినా కొంచెం చేతగా అన్నట్టు అట్లా అనిపిస్తూ ఉండింది. తెలీదు ఎందుకు. కాకపోతే నేను రెస్ట్ తీసుకోవాలి, ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటే నేను ఇంటి పని చేసుకోగలుగుతాను, నేను వీడియోస్ తీసుకోగలుగుతాను, ఎవ్రీథింగ్ నాకు తెలుసు. దాన్ని చాలామంది విష్ చేశారు ఇన్స్టాగ్రామ్లో. నేను ఫోన్ చూసుకోక 2 days అవుతుంది హార్డ్గా. చాలా మిస్డ్ కాల్స్, లైక్ వాయిస్ సరిగ్గా లేకపోవడం వల్ల మాట్లాడితే గొంతు నొప్పి వస్తుంది, ప్రతి మాటకి దగ్గు వస్తుంది. అందుకే ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ అయితే చేస్తలేదు. మెసేజ్లకు అయితే రిప్లై ఇచ్చాను. ఇన్స్టాలో చాలా మెసేజ్ వచ్చాయి. నా బర్త్డే గురించి నేను చెప్పకుండా చాలామందికి తెలిసింది. చాలామంది నేను విష్ చేశారు. పెట్టుకోవడం గ్రేట్ కదా. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. నిన్న నైట్ 12 నుంచి ఇప్పుడు ఇంకా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఒక 100 మెసేజ్లు వచ్చి ఉంటాయి. బాగా అనిపించి చూస్తూ ఉంటే. దాని ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్, ఒక చిన్న బర్త్డే వ్లాగ్ ఇది. మా అన్నయ్య చేసిన బాసుందిని ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా. దాని ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది. ఒక స్వీట్ అండ్ షార్ట్ వ్లాగ్ ఇది. నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దాన్ ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నారు కదా, ముక్కుపుల నెక్స్ట్ వ్లాగ్స్లో మీకు పెట్టుకొని చూపిస్తాను. ఓకేనా. నేను కలుస్తాను మరొక వీడియోలో. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్. ఏ తేజు, ట్యాప్ అని చెప్పు, వాటర్ వేస్ట్ పోతున్నాయి. అబ్బో, కుప్పుల్లో పెట్టుకోవడం కష్టం. అదేంటో నా పాత ముక్కు పుల్ల తీసేసరికి విరిగిపోయింది, దీని లోపలికి వెళ్ళిపోయింది. అదేంటిది, స్క్రూ అనేది దీని లోపలికి వెళ్ళిపోయింది. ఒక 4 years అవుతుంది ఇది పెట్టుకొని. ఇంకో 3 different ముక్కు పుల్లలు అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. సో ముందు దీంతో ఇట్లా వేస్తే ముక్కు ఏమంటారు ఫ్రీ అవుతుంది. ఆ తర్వాత ఈజీ వే టు వియర్ ముక్కు పుడక. సో హోల్లో కింద నుంచి ఇది పెట్టేసేయాలి. ఆ తర్వాత పైనుంచి నాకు ఎడమ సైడ్ ఉంటుంది ముక్కు పుల్ల. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? మహారాష్ట్రలో ఎడమ సైడే ఉంటుంది. డాడీ అట్లే కుట్టించారు. ఎంత నొప్పి పెడుతుందో. సో ఇది నా ముక్కు పుడక. స్టైల్ చేయట్లేదు, నాకు ఇష్టం. నాకు పెళ్ళి కాకముందు కూడా ఇది ఉండేది. ఒకసారి డాడీ కొనిచ్చాడు, ఎక్కడో పడేశాడు. తర్వాత నేను తీసుకున్నాను. కొన్ని రోజులు పెట్టుకున్నాం. తర్వాత ఏదో అయింది, అది సరిగా కాలేదు. ఇట్లా స్ట్రేట్గా అయింది, ఇట్లా వంగకుంటే ఇట్లా స్ట్రేట్ అయింది. అది చిత్త కొట్టించాడు. మేబీ జడ వేసుకుంటే బాగుంటుంది, కానీ ఇది కొన్ని రోజులు ఉంచుకుంటాను. ఎక్కువ ఇష్టం నాకు. శేఖర్, హౌ ఈస్ దిస్? నువ్వు ఇచ్చిన గిఫ్ట్. Bye bye.